జై సద్గురు మహారాజుకు జై. శ్రీ అచ్యుత ఋషి రమణయ్య స్వాముల వారికి జై. పెద్దలు ఈ ఆధ్యాత్మిక ప్రబోధను మనకు పాటల ద్వారా, పద్యాల ద్వారా, కందార్థాల ద్వారా, వచనాల ద్వారా, మరి శ్లోకాల ద్వారా, శీర్ష పద్యాల ద్వారా మనకు తెలియజేసినారు. అలాగే రమణయ్య స్వాములు ఒక పాట పాడుతూ ఆ పాటలో పరమార్థ తత్వాన్ని ప్రజలకు ఎరిగించే నిమిత్తమై ఆయన ఈ పాటలో క్షుణ్ణంగా తెలియజేశాడు. ఈ పాటలోని భావం ఏమంటే, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలన్నా, తన్ను తాను తెలుసుకోవాలన్నా, దైవం యొక్క విషయం తెలుసుకోవాలన్నా మరి చదువుతో పని లేదు. చదువు రావాలని నియమం ఏమి ఉండదు. కొద్దిగా జ్ఞానం ఉంటే చాలు తెలుసుకోవచ్చు అని చెప్తూ ఆయన చదువు శాస్త్రములేలరా జీవా, సమమైన బోధను చెందగలిగితే సౌఖ్యముర జీవా. చదువు శాస్త్రములేలరా జీవా, సమమైన బోధను చెందగలిగితే సౌఖ్యముర జీవా. బాధలేమియు లేకయున్నది సురిగుచ్చను సందులేనిది, బాధలేమియు లేకయున్నది సుదుగుచ్చను సందులేనిది. వేదములకాతీతమైనది ఎందు దూసిన అందుగలదది. చదువు శాస్త్రముడేలరా జీవా, సమమైన బోధను చెందగలిగితే సౌఖ్యముర జీవా అని ఈ చరణంలోనే గొప్ప భావన చెప్పాడు మహానుభావుడు. చదువులు శాస్త్రాలు అవసరం లేదురా, సమమైన బోధను చెందగలిగితే సౌఖ్యముల జీవ. సమమైన బోధ అంటే భేదభావము లేనిది, పోలిక లేనిది, వ్యత్యాసము లేనిది, నీది నాదనే భావము లేనిది, సర్వజీవులకు, సర్వోన్నతులకు, సర్వ ప్రపంచానికి, సర్వ జగత్తుకు ఒక్కటై ఆధారంగా ఉన్నదానికి నీది నాదనే వాదమేలా, నీది నాదనే వాదమేలా, అవసరం లేదు కదా. సమమైన బోధ అంటే సర్వజీవులు, సర్వ సిద్ధాంతాలు, సర్వ మతాలు, మరి ఎందరో మహానుభావులు చెప్పినటువంటి అనేక రకాల సాంప్రదాయాలు, ఇవన్నీ కూడా ఒకటే సమముగా సమము చేసుకునేటువంటి జ్ఞానము నీలో ఉంటే, సమభావన, సమదృష్టి, సమస్థితి గనక నీలో ఉంటే దానికి చదువు కావాలంటారా? దాని చదువు అవసరమా? అక్కర్లేదు. శాస్త్రము అక్కర్లేదు. చదువే కాదు, శాస్త్రము కూడా అక్కర్లేదు. ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి మనకు. ఈ వేదాంత పరంగా ఆధ్యాత్మిక శాస్త్రాలు ఎన్నో, ఉపనిషత్తులు, వేదాలు, మత గ్రంథాలు, మరి అష్టాదశ పురాణాలు, భారత భాగవతి ఇత్యాది ఎన్నో పెద్దలు వ్యాగన్లు రాసి పెట్టిపోయినారు. అవసరం అంటారా శాస్త్రాలన్నీ కూడా? చదువు శాస్త్రము లేలరా జీవ, అవి అవసరమా? సమమైన బోధను చెందగలిగితే సౌఖ్యముల జీవ. సమమైనటువంటి బోధ అంటే సర్వం కలివిదం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ, అంత బ్రహ్మ స్వరూపమైన భావన నీకు వస్తే శాస్త్రాలు అవసరమా? చదువు అవసరమా? నీలో భేదాభిప్రాయం లేకుండా, పోలిక లేకుండా, నేను గొప్ప నువ్వు గొప్ప అనేటువంటి తారతమ్యం లేకుండా అంతా ఒకటే, మనుషులంతా ఒకటే.
లోక సమస్త సుఖినో భవంతు, సర్వోజన సుఖినో భవంతు అనేటువంటి భావన నీలో ఉంటే ఇంకా చదువెందుకు, శాస్త్రాలు ఎందుకు? ఏం సుభద్రమ్మ, అవసరమా? అక్కర లేదు అంటున్నాడు. అది గనక నువ్వు తెలుసుకుంటే సౌఖ్యము, దానికి మించిన సుఖము ఇంకా లేదు. లేదంటే నువ్వు నేను క్రిస్టియను, నేను హిందూ, నేను ముస్లిము, మాది సాచల సాంప్రదాయము, మాది అద్వైత సిద్ధాంతము, మాది ద్వైత సిద్ధాంతము, మాది విశిష్టాద్వైతము, మేము ఓం శాంతి, మేము శ్వాస మీద ధ్యాస, మాది పిరమిడు, మాది రామచంద్ర మిషన్, మాది సుదర్శని క్రియ, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో, మాది తారకము, మాది సాంఖ్యము, మాది అమనస్కము, మాది అచలము, ఇలా అనేక రకాలైనటువంటి భేదాభిప్రాయాలను కలిగి అనేక మార్గాలను మనము ఏర్పాటు చేసుకొని నాది గొప్ప నీది గొప్ప అనేటువంటి ఒక వ్యతిరేక భావనలో జీవిస్తూ ఉన్నారే. ఈ భావనను పెట్టుకొని నువ్వు ఎంత చదివితే ఏమి, ఎన్ని శాస్త్రాలు తెలుసుకుంటే ఏం ప్రయోజనము? వృధా, వేస్ట్. అది బూడితో వేసిన పన్నీరే తప్ప దానివల్ల నీకు సుఖము లేదు అంటున్నాడు. ఆ సమమైన బోధన కనుక నువ్వు చెందగలిగితే సౌఖ్యముల జీవ. ఈ భేదాభిప్రాయం ప్రజలు లేకుండా చేసుకుంటావో అప్పుడు నీకు సుఖం ఉంది నాయన. కాబట్టి చదువులు శాస్త్రాలు అన్నీ నిన్ను గడ్డన వేయవు. నీలో సమదృష్టి, సమభావన, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఏమో అందరూ, అందుకే మన పెద్దలు సోదరి మనులారా అనేటువంటి ఒక గొప్ప మాటను వాడతారు. ఇదే స్వామి వివేకానందుడు కూడా షికాగోలో తను ఆధ్యాత్మిక ప్రసంగం చేసేటప్పుడు ఎందరో మహానుభావులు అందరూ మాట్లాడితే ఈయనకు అలా అవకాశం ఏమీ లేదంట. లాస్ట్లో ఇచ్చిన 2 నిమిషాలు టైం ఇచ్చారంట. ఇండియా నుంచి వచ్చాడయ్యా ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక కుర్రోడు, మరి ఆయన కూడా మనం అవకాశం ఇవ్వాలి కదా అని అంటే అని ఒక ఆయన రికమెండ్ చేస్తే ఆయన చెప్పిందని సరే ఎవరు ఆయన రమ్మని అని చెప్తే ఆయన వస్తే 2 నిమిషాలు టైం అయ్యా నీకు, 2 నిమిషాలు మాట్లాడాను అన్నాడంట. 2 నిమిషాలు ఏం మాట్లాడాలబ్బా నేను అని ఆయన, నా సహోదరులారా మీకందరికీ నా వందనాలు అన్నాడంట. ఆ మాటకి అందరూ మంత్రముగ్ధులైపోయారంట. ఊడురా మన దేశానికి వచ్చి మనందరినీ సోదరులారా అంటున్నారు, అంటే అక్క చెల్లెళ్ళారా అన్నాదమ్ముళ్ళారా అంటున్నాడే. వాని నేల ఏంది మన నేల ఏంది, వాని భాష ఏంది మన భాష ఏంది, వాని రంగేంది మన రంగేంది, ఈవిడు మనన్ను సోదరి మండలారా అని సంబోధించాడంటే ఈయనలో ఎంతో గొప్పతనం ఉందో అని భావించి అందరూ స్పిన్ డ్రాప్స్ సైలెంట్ అన్నాడంట. అప్పుడు 2 గంటలు మాట్లాడాడంట స్వామి వివేకానందుడు. ఎవరే కానీ మధ్యలో అడ్డం చెప్పలే. అంత గొప్ప మాట. అంటే అందరూ సమానం. ఆ సమమైన బోధ అంటే గురువు గారు నేను తెలుసుకోవాలా, అందరూ సమానమైనటువంటి భావన కలగాలి. వాడిట్ట ఈడిట్ట ఈడెట్ట ఎవడెట్ట పోతే నీకేమి, నీది శుభ్రంగా పెట్టుకో, ఇంకొకటి ఏం పని నీకు, అవునా కదా? ఎప్పుడు ఒకటి చెందాడుకోవడమే, ఎప్పుడు ఒకరి గురించి షాడీలు చెప్పుకోవడమే. వాడు ఇంత చేసింటాడు రవ్వంతా, వీడు గోరంతా చేస్తే వాడు వీడు కొండంతా చెప్తారు వాడి గురించి, అవునా కదా? అవసరమా? నీది నువ్వు చక్కబెట్టుకో, అందరినీ సహోదరులాగా భావించు. కానీ సమమైన బోధ అంటే సర్వం కలిగిదం బ్రహ్మ అనేటువంటి సద్భావన, సత్వగుణము, సమస్థితి,
నీకు కలిగితే ఇక చాలు రాజీవా, ఇది సౌఖ్యమురా. అది కనుక నువ్వు చెందగలిగితే సౌఖ్యము సుఖమిస్తుంది అంటున్నాడు. బాధలేమియు లేకయున్నది సూది గుచ్చను సందులేనిది, వేదములకాతీతమైనది ఎందు దూచిన అందుగలది, చదువు శాస్త్రము లేల రాజీవా, సమమైన బోధను చెందగలిగితే సౌఖ్యముర జీవా. బాధలేమియు లేకయున్నది సూదు గుచ్చను సందులేనిది. ఎలాంటిది అంటే ఎలాంటి బాధ లేనిదండి. దాని ద్వారా మనకి ఇసుమంతైనా బాధ కలుగదు. అట్లాంటిది పరమాత్మ తత్వం, అట్లాంటిది నీ నిజ స్వరూపం. బాధలేమి లేనిది, సూది గుచ్చను సందు లేకుండా ఉంది, అంతటా ఉంది. సూది గుచ్చడానికి సందే లేదు, ఇంకా నీకు బాధ ఎందుకు? రెండో వస్తువు లేదు కదా. రెండో వస్తువు ఉంటే బాధపడాలా? ఉన్నది ఒకటే, అదే నీవు, అదే నేను, అదే ప్రపంచము, అదే జగత్తు, అదే ఈశ్వరుడు, అదే బ్రహ్మ, అదే విష్ణు, 33 కోట్ల దేవతలు అదే. నువ్వు రెండో వస్తువు లేదు. నువ్వు ఎన్ని పేర్లు పెట్టినా ఒకటే, ఒకదానికే 70 పేర్లు పెట్టుకున్నా నువ్వు. రెండో వస్తువు లేదు, అది సూదు గుచ్చను సందు లేకుండా ఉన్నది. అట్టి దాన్ని నువ్వు ఎరిగితే నీకు సౌఖ్యముర జీవా అంటున్నాడు. అది సూది గుచ్చను సందు లేనిది, వేదములకు అతీతమైనది. వేదం వచ్చే ఏమైంది? భేదాభిప్రాయం వచ్చింది. శాస్త్రాలన్నీ భేదాభిప్రాయాలే, శాస్త్రాలన్నీ తంటాలు పెట్టేటియే, శాస్త్రాలన్నీ మనుషుల్ని విడగొట్టేటియే, శాస్త్రాలన్నీ మనుషుల్ని విడగొట్టేటియే. ఒకడు అద్వైతం అంటాడు, ఒకడు విశిష్ట అద్వైతం అంటాడు, ద్వైతం అంటాడు, ఒకడు అచలం అంటాడు. ఇందాక చెప్పాడు అన్నీ ఉన్నాయి. రకరకాల సిద్ధాంతాలు, రకరకాల సాంప్రదాయాలు, రకరకాల మతాలు. నాది ముస్లిం అంటాడు, నాది హిందూ అంటాడు, క్రిస్టియన్ అంటాడు, నాది బౌద్ధం అంటాడు, నాది శాక్తేయం అంటాడు. ఇలా అనేక రకాలైనటువంటి మతాలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి. అవునా? ఇది వేదములకు అతీతమైంది, ఇది అతీతమైంది. వేదాలంతా ఘర్షణ పెడుతున్నాయి మనుషులకు మధ్యలో, ఒకరికి ఒకరికి మధ్యలో భేదాభిప్రాయాలు సృష్టించినాయి. వేదశాస్త్రాలన్నీ కూడా అనేక నియమాలు పెట్టినాయి, అనేక నిబంధనలు పెట్టినాయి. 9 భక్తులను, అష్టాంగ యోగములను, పంచముద్రలను, రకరకాలైనటువంటి అనేక సాధనలను ఉసుగొలిపినాయి. తద్వారా మానవుల మధ్యలో వీడు నాది గొప్ప అంటే, వీడు నాది గొప్ప అంటే, ఒకటి గొప్ప అంటే, ఇంకోటి గొప్ప అంటే భేదాభిప్రాయాలు వచ్చినాయి. ఈ భేదాభిప్రాయాలు రావడానికి కారణము శాస్త్రమే. అందుకే ఇది ఎలాంటిదంటే వేదములకు అతీతమైనది. వేదములు పట్టుకునేవా నువ్వు ఇరుక్కుపోతావు. ఇది వేదాలకు అతీతమైంది. ఎందు చూసినా అందుగలది. ఇది వేదాలకు అతీతంగా ఉంది, ఎందు చూసినా అందే ఉన్నది. ఎక్కడ చూసినా చెట్టులోను, పుట్టలోను, రాయిలోను, రప్పలోను, కుక్కలోను, నక్కలోను, పాములోను, తేలులోను, పందిలోను, 84 లక్షల జీవరాశుల్లోను సమస్త ఉపాధుల యందు అదే ఉన్నది. ఈశ్వర సర్వభూతానాం హృదయేషు అర్జున, ఈశ్వర సర్వభూత హృదయ స్థానమునందు స్థితమై ఉన్నది. అంతేకాకుండా అఖిలమంతయు బ్రహ్మము బ్రహ్మమఖిలం సర్వశక్తితో సోవిల్లు సుస్థిరముగా. అఖిలమంతయు బ్రహ్మంబు బ్రహ్మమఖిలం సర్వశక్తితో శోభించు సుస్థిరముగా అంతటా ఉన్నది. అది నిజ దైవ స్వరూపము, అది నీ నిజ రూపము. ఇట్లాంటి దాన్ని నువ్వు తెలుసుకుంటే నీకు బాధ లేదు, సౌఖ్యము. చూసినావా? ఒక పల్లవిలోనే ఎంత గొప్ప అంటే వేదాల కాడికి తీసుకెళ్ళినాడు. వేదాలను కూడా అక్కడ తెలియజేసినాడు. వేదములకు అతీతం అన్నాడు. కానీ బ్రహ్మ జ్ఞానం అంతా వేదములకు లోబడి ఉన్నది. సిద్ధాంతాలన్నీ కూడా వేదములకు లోబడి ఉన్నవి.
శాస్త్రాలు, గురువులు, ఆశ్రమాలు, పద్ధతులు, సాంప్రదాయాలు అన్నీ కూడా వేదములకు లోబడి ఉన్నవి. కానీ ఈ దైవ మార్గం మాత్రము వేదములకు అతీతముగా ఉన్నది. అవునా కదా? మంత్రతంత్రముగా దురాజీవ మహిళ నరులకు మంత్రమనున్నదే మచ్చురాజీవా. కాదు ఇది లోపలి పోయి డ్యాన్స్ చేస్తుంది. అది ఒత్తు కింద బటన్లు వత్తాలనా? అంతేనా? అది ఒకటే బటనా? కానీ మూడోది కిందిది అది అదని పైది ఎత్తా. అది 1 2 3 ఎత్తున్నాయి. మూడోది అమ్మా చదువు రాలేదు. సరిపోయింది పెరిగింది లేదంతా. మంత్రతంత్రముగా దురాజీవ మహిళ నరులకు మంత్రమనున్నది మచ్చురాజీవ. మంత్రతంత్రముగా కయున్నది మందమతులకు తెలియబడదది. మంత్రతంత్రముగా కయున్నది మందమతులకు తెలియబడదది. ఎంత వారికి అంతు తెలియక చెంతనున్నది దైవమనున్నది. చదువు శాస్త్రములేల రాజీవ సమమైన బోధను చెందగలిగితే సౌఖ్యముర జీవ. అంటే అది మంత్రము తంత్రము కానిది. సౌండ్ ఎక్కువ వస్తాయి. మళ్ళీ అంతే ఆడబెట్టు సరిపోతాయి. నమస్తే అండి. అంటే దా కూర్చోయా. మంత్రతంత్రముగా దురాజీవ అంటే ఇది మంత్రాలకు తంత్రాలకు దొరికేది కాదు. ఎందుకంటే మంత్రము తంత్రం అంటే అది అల్పంగా ఉంటుంది. మంత్రం అల్పమే కదా, తంత్రము అల్పమే. అంటే మంత్రము తంత్రము ఒక వ్యక్తి చేత చెప్పబడేది, చేయబడేది. ఒక వ్యక్తి చేత చెప్పబడేది, చేయబడేది కొంతమందికి పరిమితమైంది. కానీ పరమాత్మ అపరిమితం. అది అవాచ్యం, చెప్పడానికి సాధ్యమయ్యేది కాదు. అవునా కదా? అందుకే చెప్తున్నాడు మంత్రతంత్రముగా దురాజీవ మహిళ నరులకు మంత్రమనున్నది మచ్చురాజీవ. అంటే ఈ మహిళ నరులకందరికీ ఈ మంత్రం అన్నది కూడా ఒక మచ్చ లాంటిది. కాబట్టి ఇది సత్యము కాదు. మంత్రతంత్రముగా కయున్నది మందమతులకు తెలియబడదది. అది మంత్రము తంత్రము కాక ఉందయ్యా, ఈ మందమతులకు తెలియబడదు. ఈ మందమతులందరూ కూడా మంత్రము కావాలని కోరుతున్నారు. గురువు కాడికి పోతే మంత్రం చెప్పించుకోవాలంటున్నారు. నాకు తంత్రము చేయ స్వామి అంటున్నారు. రాయతలే కాదు, ఆశీర్వాదం అని, నీ అనుగ్రహమని, నీ ఆశీర్వాదం అని, నీ దయని, నీ కరుణని, నీ ఇదంతా తంత్రం. మంత్రం వేరు, తంత్రం వేరు. కాబట్టి మంత్రం ఆయన ఆయన తగులు చేసాలని, ఆయన స్పర్శసాలని, ఆయన చూపు సాలని. అవునా కదా? ఆయన పాదాలు తాకుతే మా జన్మ. ఈ తంత్రాలంటే, మంత్రాలంటే సప్తకోటి మహామంత్రాలు ఉన్నాయంట. సప్తకోటి ఉన్నాయంట. సప్తకోటి మహామంత్రాలు ఉన్నాయి. ప్రతి అక్షరం ఒక మంత్రమే.
కానీ మంత్రం అనేది పరిధి కలిగి ఉంటుంది. మంత్రానికి కొంత పరిధి కలిగి మరి పూర్ణంగా ఉండేది కాదు. అది కొందరికి మాత్రమే పరిమితమై ఉన్నది, ఒకరి చేత చెప్పబడుతున్నది, కానీ చెప్పబడేది కాదు. పరమాత్మ అవాచ్యం, అది అవాచ్యం అంటే పలుకులకు అందనిది, దానికి పలుకు లేదు. కాబట్టి మంత్రతంత్రముగా కయున్నది మందమతులకు తెలియబడదది. ఈ మందమతులకు తెలియబడేది కాదు, తెలియబడదది. ఎంత వారికి అంతు తెలియక చెంతనున్నది దైవమనున్నది. ఎంతటి వారికైనా అంతు తెలియకుండా ఉంది. ఎందుకు? ఎంతటి వారైనా అది ఎక్కడో ఉన్నదని దాని కోసమై వేటాడుతున్నారు, గాలిస్తున్నారు, శోధిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు, సాధన చేస్తున్నారు. దాన్ని పొందాలని అనేకమైనటువంటి శ్రమలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు. అది ఎక్కడో లేదురా పిచ్చివాడా, నువ్వు తెలుసుకోవడానికి ఏమై ఉంది? అది చెంతనున్నది దైవం అన్నది. ఎంత వారికి అంతు తెలియక చెంతనే ఉన్నది దైవం అంటే నీ లోపలే ఉన్నది, నీ చెంతనే ఉన్నది ఆ దైవము. నువ్వు దేనికోసం ఎంపలాడుతావు? నీకు మంత్రం ఎందుకు, తంత్రం ఎందుకు? నీ కాడ ఉండే వస్తువు తెలుసుకోవడానికి మంత్రం ఎందుకు, తంత్రం ఎందుకు? అవునా కదా? ఎన్నో ఉంటే దానికి మంత్రాలు, తంత్రాలు, జపాలు, తపాలు, ధ్యానాలు, ఒక్క బుద్ధిలో వ్రతాలు ఏదో ఒకటి చేసుకుని సావచ్చు. అవునా కదా? అది నీ చెంతనే ఉంది. దానికి మంత్రాలు, మాయలు కావాలన్నా అవసరం లేదు కదా. కాబట్టి చెంతను ఉన్నది అంటున్నాడు. మన దగ్గరనే ఉన్నప్పుడు మంత్రాలు తంత్రాలు ఎంత వారికి అంతు తెలియక చెంతనున్నది దైవం అన్నది. ఎంత వారికి కూడా అంతు తెలియకుండా చెంతనే ఉన్నది. కాబట్టి చదువు శాస్త్రములేలరా జీవ సమమైన బోధను చెందగలిగిత సౌఖ్యముర జీవ బాధలేమి లేక ఉన్నది చూది గుప్తము సందులేనిది వేదములకాతీతమైనది ఎందు దూచిన అందుగలదది శాస్త్రములేలరా జీవ సమమైన బోధను చెందగలిగిత సౌఖ్యముర జీవ. మళ్ళీ ఇంకా చరణం చెప్తున్నాడు. జ్యోతి నీతులుగా దురాజీవ జ్యోతైనదంతట ఎండి వెలిగిన సత్యముర జీవ పాతకులు ఇది తెలియలేకను దోచు జ్యోతిని చూపు తెప్పిన చూపులో నాయున్న జ్యోతిని చూడగా పరము ఎగునా చదువు శాస్త్రములేలరా జీవ సమమైన బోధను చెందగలిగితే సౌఖ్యముర జీవ. కొన్ని మతాలు, కొన్ని సిద్ధాంతాలు జ్యోతిర్బిందు స్వరూపము భగవంతుడు. ఇప్పుడు కొంతమంది డబ్బులు ఇస్తే తాకాల పాదాలు అని అంటారు. అదే తంత్రం అంటే. దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉంది? ఏం ఉపయోగం లేదని చెప్తున్నాడు గురువు గారు ఇక్కడ. మంత్ర తంత్రంగా, తంత్రం అంటే ఇంకా తాకేది, ముక్కేది అన్ని అవన్నీ తంత్రాలు. అంతరాలు వేసుకునేది, మన గురువు గారిని ఇంటికి పిలుచుకుంటే అది తంత్రమే కదా. ఆయనకు పాద పూజ చేసి తంత్రమే కదా. ఇన్ని తంత్రాలు, ఈ పూజలు పునస్కారాలు తంత్రాలే. కానీ దానివల్ల ఉపయోగం లేదు నాయన. ఇది చెంతనే ఉంది దైవం. నువ్వు తంత్రం చేసేట్టు వస్తుంది నీకు, నువ్వు మంత్రం చేపించేట్టు వస్తుంది రాదు కదా. నీ చెంతనే ఉంది అంటున్నాడు. కొంతమంది జ్యోతి నీతులు కాదురా జీవ. కొంతమంది జ్యోతి అంటున్నారు. పరమాత్ముడు జ్యోతిర్బిందు స్వరూపుడు అని చెప్పేసి ఆ జ్యోతి మీద దృష్టిని పెట్టి ధ్యానం చేయండి. గురు మధ్యంలో జ్యోతిర్బిందు స్వరూపం ఉంది, దాని మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి, శ్వాసను బంధించండి అని చెప్తున్నారు. ఓం శాంతి వాళ్ళు కూడా గాడ్ ఈజ్ లైట్, దేవుడు ఒక వెలుగు. క్రిస్టియన్ మతం అంతా కూడా దేవుడు వెలుగు. హిందూ మతం కూడా గాడ్ ఈజ్ లైట్, జ్యోతిర్బిందు స్వరూపుడు అని చెప్తున్నారు. ఆ జ్యోతి అంతటా లేదురా. మనం చెప్పున్నాం కదా, అంతటా ఉంది, చీకటి ఉంది అంతటా. ఎక్కడెక్కడెక్కడ వెలుగు ఉంది. ఏం పులయ్యా, నువ్వు ఈ మధ్యకాలంలో నువ్వు ఉండే, మేము చీకటినే భగవంతుడు చేర్చినాం మొన్న. వెలుగు ఎక్కడ ఉంది? అక్కడెక్కడ ఉంది చీకటి.
అంతటా ఉంది. అంతటా ఉంది చీకటి. ఉమ్, చీకటిలోనే వెలుగు వచ్చింది కానీ వెలుగులో చీకటి రాలే. ఉమ్, అర్థమవుతుందా? చీకటిలో ఉమ్, వెలుగు వచ్చింది. ఈ అనంత విశ్వంలో చూస్తే ఉమ్, అక్కడ సుక్కలు ఉన్నాయి. మిగతా చీకటే కదా, ఉమ్, విశ్వం మొత్తం చీకటే కదా, ఉమ్, అంతా శూన్యమే కదా. ఉమ్, అందులో పుట్టింది వెలుగు, ఉమ్, మళ్ళీ ఉమ్, పుట్టిన వెలుగు మళ్ళా ఆరిపోతుంది. చీకటి పుట్టదు గిట్టదు, ఉమ్, అది శాశ్వతంగా ఉంది, అది ఎప్పటికీ ఉంది. అందులోని వెలుగు వచ్చిపోతా ఉంది. కాబట్టి చీకటే భగవంతుడు అని చెప్పినాం. ఉమ్, మన ఒక సందర్భంలో మనం చెప్పుకున్నాం. ఉమ్, ఎవరు ఏమనుకో మనకు అనవసరం, అంతేలే. మన నిజం మనం చెప్పుకోవాలా. ఉమ్. నువ్వు శాస్త్రం ఏం చెప్తే మాకెందుకు? ఒక శాస్త్రం జ్యోతిర్బిందు స్వరూపం, భగవంతుడే లైట్ అంటుంది. ఉమ్, కానీ ఇక్కడ ఏమిటి చెబుతుంది గురుగాడు? ఉమ్, జ్యోతి నీతులు కాదురా జీవ, జ్యోతైనదంతట ఇండి వెలిగిన సత్యముర జీవ. అయితే జ్యోతి అంతటా ఉండి ఎలుగుతే అది సత్యమే. సత్యం. అది వచ్చిపోతానులే. జ్యోతి అంతటా ఉండి ఎలుగుతుందా? ఉమ్, లేదు, వచ్చిపోతుంది జ్యోతి. ఉమ్, అది అంతటా ఉండి వెలిగితే సత్యమురా. ఉమ్, ఎక్కడుంది అంతటా? ఉమ్, అది వచ్చిపోతా ఉంది జ్యోతి. ఉమ్, అవునప్పుడయ్య, ఉమ్, కరెంటు వచ్చిపోయినట్టు ఉమ్, జ్యోతి వచ్చిపోతాది తప్ప ఉమ్, అది శాశ్వతంగా ఉందా? ఉహు, లేదు. ఉమ్. శాశ్వతంగా ఉండేది చీకటే. ఈ చీకట్లో ఉంటే ఇప్పుడు చీకటికి పెరుగుతుంది. పదార్థము, చీకటికి పదార్థము లేదు. ఉమ్, వెలుగుకు సూర్యుడు ఉన్నాడు, ఉమ్, చంద్రుడు ఉన్నాడు, చుక్కలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, ట్యూబ్ లైట్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి. చీకటి పడేదానికి ఏమన్నా వస్తువు ఉందా? లేదు, చీకటిని ఏమన్నా కడుక్కున్నాడా? లేదు. వెలుగు అంతా ఉంది, వెలుగులో చీకటి కావాలని చీకటి కోసం లైట్లు వచ్చినాయా? ఏ వస్తువు లేదు కదా పుల్లయ్య. మనం పెట్టుకునే వెలుగు చీకటి సృష్టించేదానికి ఏమన్నా మనం కనుక్కున్నామా? లేదు. వెలుగు కోసం పోరాడినాం, వెలుగు కోసం కష్టపడినాం, వెలుగు కావాలని ఎన్నో ప్రయోగాలు చేసి వెలుగును కనుక్కున్నాం. మనం వెలుగును సృష్టించినాం. కాబట్టి సృష్టించబడిన వెలుగు పోయేదే. అదృశ్యం తన్నశ్యం. దృశ్యమంతా ఒకనాడు అదృశ్యం అయిపోతే. నేను చెప్పాలి, ఆ గురువు చెప్తున్నాడు ఇక్కడ. జ్యోతి నీతులు కాదు రాజీవ, జ్యోతైనదంతట ఇందు వెలిగిన సత్యముర జీవ. ఆ జ్యోతి అంతటా ఉండి వెలిగితే సత్యమే. ఎక్కడుంది? ఈ ఆశ్రమం దాటిపోతే మనం టార్చర్ వేసుకోవాలా. అంతటా ఉంటే మనకు లైట్ ఎందుకుందా? ఏం పోలయా? అంతటా లేదది. ఈ పక్క ఉంటే ఆ పక్క లేదు, ఆ పక్క ఉంటే ఈ పక్క లేదు, ఎనికి పక్క లేదు. మరి అంతటా ఉంటే ఇంకా మనం దాని గురించి బాధపడాల్సిన పని ఏముంది? అది అంతటా ఉంటే సత్యమేరా, అది అంతటా లేదు కాబట్టి అసత్యమురా. గురువుగా చెప్పిన మాట మాది. నేనేమన్నా వ్యతిరేకంగా చెప్తాను మీరు అనుకోవచ్చు, అవునా కదా? చూడు ఇక్కడ ఇచ్చినాడు ఆయన. మనం మాట్లాడుకున్నాం అనుకో, ఈ పాటలో భావాన్ని మర్మాన్ని మనము చదువుకున్నాం, చెప్పుకున్నాం, మర్చిపోయినాం. కానీ గురుదేవుడు గుర్తు చేసినాడు. ఒరే చీకటి అసత్యమురా, వెలుగు అసత్యమురా, చీకటే సత్యమురా అనేది స్ఫురణకు వచ్చింది, చెప్పుకున్నాం. ఇప్పుడు పాటలో పబ్లిక్ గా గురువు గారు చెప్తున్నారు. పాతకులు ఇది తెలియలేకను, పాతకులు అంటున్నాడు అంటే పాపాత్ములు, తెలియలేకను జ్యోతి జ్యోతిని చూపు దిప్పిన. ఆ జ్యోతిని చూపు దిప్పుతున్నారు అంటే భూమధ్యములో రెండు కన్నులను త్రిప్పి, అంటే ఇట్లా కళ్ళు పైకి దిప్పుతా. వాళ్ళు చేస్తారు క్రియాయోగము, సిద్ధయోగం అని కళ్ళు అర్ధమిళిత నేత్రాలు. కృష్ణుడు చూడు, అర్ధమిళిత, నేను కూడా చెప్పినా కొన్నాళ్ళు తెలియక. కృష్ణుడు అర్ధమిళిత నేత్రాలతో తిరుగుతున్నాడు, అర్ధకళ్ళతో పైకి చూపు, పై చూపు. అది పై చూపు చూస్తే ఈ గురు మధ్యంలో జ్యోతిర్బిందు కనపడుతుందని. పాతకులు ఇది తెలియలేకను జ్యోతి జ్యోతిని చూపు దృప్పిన, చూపులో నాయున్న చేతిని చూడగా పరముయగునా. చదువు శాస్త్రములేలరాజి. ఎందుకు రాజు చదువు శాస్త్రాలు? ఇది తెలుసుకోరా, సమయమైన బోధన పొందురా. నువ్వు చూపు దిప్పి
చూపులోన ఉన్న జ్యోతిని చూడగా పరము యొగున. దాన్ని చూడంగా పరమేశ్వరుడు అవుతుందా? అది పరమాత్మ అవుతుందా? అది బ్రహ్మం అవుతుందా? చూడంగా ఆరిపోతుంది కానీ, అవునా కదా? చూడంగా నూనె ఉన్నంత వరకునే వెలుగునిచ్చును, నూనె అయిపోతే ఆరిపోవు అన్నట్లు. మరి నూనె ఉన్నంత వరకే వెలుగిస్తుంది, నూనె అయిపోతే ఆరిపోతుంది. అది ఎట్లా దైవం అవుతుందిరా? దీనికి చదువు కావాలన్నారా? తెలుసుకోలేవా? చదువు శాస్త్రాలు వద్దురా? ఆ చదువు శాస్త్రాన్ని ఇబ్బంది పెడతాయి, నిన్ను పక్కదారి తీసుకెళ్తాయి, నీ మనసును ఇబ్బంది పెడతాయి. కొన్ని మంచిది తాళ్ళు మాటలు కాదురా చీవా, మేలైన బోధను కీలు తెలిసిన గురుడు రాజీవా. మేలి మగు ఈ జగము లోపల లీలలన్నీ నెరుకబరచి, మేలి మగు ఈ జగతి లోపల లీలలన్నీ నెరుకబరచి. సాగు మూలలు సాగు బ్రతుకులు సమరసంబున తెలుపునాతడి చదువు శాస్త్రములేల రాజీవా. సమమైన బోధను చందగలిగితే సౌఖ్యముర జీవా. తాళ్ళు మాటలు కాదు రాజీవా, మేలైన బోధను కీలు తెలిసిన గురుడు రాజీవా. మేలి మగు ఈ జగము లోపల లీలలన్నీ నెరుగబరచి, మేలి మగు ఈ జగము లోపల లీలలన్నీ నెరుగబరచి. సాలు మూలలు తావు బ్రతుకులు సమరసంబును తెలుపునాతడి చదువు శాస్త్రములేల రాజీవా. సమమైన బోధను చెందగలిగితే సౌఖ్యముర జీవా. ఇక్కడ చెప్తున్నాడు గురువు గారు, తాళ్ళు మాటలు కాదు రాజీవ, తాళ్ళు మాటలు కాదు రాజీవ. పరమాత్మ తత్వం అంటే తాళ్ళు మాటలు కాదు, ఒట్టి మాటలు కాదు, ఈ ఒట్టి మాటలు కాదు, అది ఎంతో ఘనమైన మాటలు. మేలైన బోధను కీలు తెలిపిన గురుడు రాజీవ. అంటే మేలైన బోధ అంటే ఏదైతే సత్యమో, ఏదైతే శాశ్వతమో, ఏదైతే నిజమో అటువంటి బోధను తెలిపిన ఆ కీలు, ఆ మర్మాన్ని తెలిపిన వాడే గురుడు రాజీవ. మేలిమగు ఈ జగము లోపల, మేలిమగు మేలంటే ఏమని? మంచిదని, ఉన్నతమైందని. ఈ జగత్తు ఉన్నతమైంది, గొప్పది, ఇదేమి పనికి మాలింది కాదు ఈ జగత్తు. జగత్ అంటే ఏంది? భగవత్ స్వరూపమే కదా. మేలిమగు ఈ జగతి లోపల లీలన్నీ ఎరుగపరచి, అనేక లీలలు ఉన్నాయి ఈ జగత్తులో, ఎన్నో లీలలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా గురుదేవుడు మనకు ఎరుకపరుస్తాడు, తెలియజేస్తాడు. అంటే బ్రహ్మన్నోరు అవ్యక్తో మహత్తు మహతే మహదంకార పంచతన్మాత్రాన్ని మహాపంచభూత ఇన్ని లీలలు జగత్తులవి. బ్రహ్మం నుంచి అవ్యక్తము, అవ్యక్తం నుంచి మహత్తు, మహత్ నుంచి మహదంకారము, మహదంకారం పంచతన్మాత్రలు, మహాపంచభూతములు నుంచి అఖిలం జగత్ అంతా ఏర్పడింది. 84 లక్షల జీవరాశులలో మహోన్నతమైనటువంటి మానవ జన్మ. ఈ మానవ జన్మలో, ఈ మానవ దేహములో పంచభూతాత్మవు, ఈ మానవ దేహములో పంచభూతముల 25 తత్వములతో, 5 తత్వములతో ఈ దేహం ఎలా నిర్మాణమైంది, ఇందులో ఏ శక్తి ఉండి ఈ దేహము ఇన్ని వన్యలు చిన్నెలు పడతా ఉంది, ఇంత గొప్పది, ఇంత ఉన్నతమైంది. మానవ దేహానికి మించిన అద్భుతమైనటువంటి శక్తి ఈ విశ్వంలో ఇంకొకటి లేదు. మానవ దేహానికి మించిన శక్తి ఈ విశ్వములోనే వెతికి చూసినా లేదు. ఎంత అద్భుతం! ఈ చిన్న నేత్రము, ఈ చిన్న కన్ను,
ఒక నీటితో తయారైన ఈ కన్ను అనంత విశ్వాన్ని చూస్తా ఉంది. ఏంపులయ్యా, అనంత విశ్వాన్ని చూస్తుంది. అతి సూక్ష్మాన్ని చూస్తా ఉంది. ఆ చూపులో కరుణ ఉంది, జాలి ఉంది, దయ ఉంది, పగ ఉంది, కోపం ఉంది, రౌద్రం ఉంది. ఎన్ని ఉన్నాయి చూడు, నవరసాలు ఉన్నాయి. చూపులో లేవా? చూపులో ఎన్ని రకాల చూపులు ఉన్నాయి. కూర చూపు, కొంట చూపు, చిలిపి చూపు, అవునా, జాన చూపు, రకరకాలు. ఇన్ని రకాల చూపు ఒకటే, కన్ను ఒకటే. ఆ కన్నులో ఎన్ని వన్నెలు ఉన్నాయి, ఎన్ని చూపులు ఉన్నాయి. అలాగే పలుకులో ఎన్ని రకాల పలుకులు ఉన్నాయి. ఒక అమ్మ అనే పిలుపులోనే ఎన్ని రకాల పలుకులు ఉన్నాయి. అవునా కదా? భాషలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని మాటలు ఉన్నాయి, ఎన్ని తీయని మాటలు ఉన్నాయి, హృదయాన్ని కరిగించే మాటలు ఉన్నాయి. అవునా కదా? కన్నీళ్లు పెట్టి మా వాళ్ళు సీరియల్ చూసి ఎందుకు ఏడుస్తున్నారు? మాటలు వినే కదా. కన్నీళ్లు పెట్టించే మాటలు ఉన్నాయి. అట్లా అంత గొప్పది కదా ఈ మానవ దేహము. అణువణువు ఎంత స్పర్శ, చల్లని గాలి, వెచ్చని గాలి, ఒక్కొక్క చోట తగులితే ఒక్క అనుభూతి. ఒక చోట తగిలితే ఒక అనుభూతి. అది వర్ణించాలి. శరీరం ఒక అంత గొప్ప శక్తివంతమైనది ఈ విశ్వంలో లేదు. సమస్త విశ్వాన్ని తాకినా ఒకటే, ఈ దేహాన్ని తాకినా ఒకటే. స్పర్శ చేయి పట్టుకుంటే ఒక అనుభవం, అవునా? బుగ్గ గిల్లితే ఒక అనుభవం, పెదవి పట్టుకుంటే ఒక అనుభవం, కాళ్ళు పట్టుకుంటే ఒక అనుభవం. చూడి, నడుము మీద చెయ్యొచ్చే ఒక అనుభవం. ఎన్ని రకాల అనుభవాలు ఉన్నాయి. ఈ చర్మం చూసినావా? ఎంత గొప్పది ఇది. ఒకసారి ఆలోచించావా నీ దేహాన్ని గురించి? నీ చెంతన ఉన్న దైవం అదే దైవం అంటే, వేరే ఏది కాదు. ఇన్ని రకాలైనటువంటి మహోన్నతమైన శక్తి కదా దైవ స్వరూపం అంటే. ఒక్కసారన్నా ఆలోచన చేసినావా? ఈ పాడు దేహము, ఇది పోయేది, ఇది మట్టిలో ఉత్తమ మాటలు మాట్లాడితే ఎట్లా? ఎంత గొప్ప ఈ దేహం. ఇటువంటి మేలిమగు ఈ జగము లోపల జగత్సర్వం శరీరంతే. జగత్సర్వం శరీరంతే. జగత్తు మొత్తం ఈ శరీరంలోనే ఉంది. మేలిమగు జగత్తు లోపల బంగారం. ఎంత మాట మాట్లాడినాడు గురువు గారు ఇక్కడ. మేలిమి బంగారం ఈ దేహం. అవునా? అంటే ఎక్కడ లేనటువంటిది. అంటే దీనికి సమమైంది లేదు, ఇంకా సమమైంది లేదని ముందే చెప్పినాడు. అవునా కదా? అటువంటి ఈ మేలిమైనటువంటి జగము లోపల లీలలన్నీ నిరుగుపరిచి, ఎన్ని లీలలు! మన కంటికి లీల చెప్పినాం, కదువుకి లీల చెప్పినాం, చర్మానికి లీల చెప్పినాం, చేతికి ఒక లీల, కాలికి ఒక లీల, శరీరములో అవయవం ఒక లీల ఉన్నది. ఎక్కడ టచ్ చేస్తే, నెత్తిన చేయి పెడితే ఒక లీల, భుజం మీద చేయొచ్చే ఒక లీల, నడ్డిపున చేయి తగిలించే ఒక లీల. అవునా కదా? ఎక్కడ చేయి పెడితే అక్కడ ఒక లీల ఉంది. ఉందా లేదా చెప్పండి. మీ అనుభవమే కదా చిన్నప్పుడు అలా నుంచి. ఈ స్పర్శలో ఎన్ని అనుభవాలు ఉన్నాయి. అందుకు ఇది మేలిమైన జగత్తు. మేలిమైన జగత్తు లోపల లీలన్నీ ఎరుకపరిచి, ఎన్ని లీలలు ఉన్నాయా ఇన్ని ఎరుకపరిచి అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహము, జ్ఞానము, పంచ జ్ఞానమైనటువంటి కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము, పంచ కర్మమైనటువంటి వాక్కు, పాని, పాద, గుదగుష్యములు, విషయమైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, ప్రాణమైనటువంటి వ్యాన, సమాన, ప్రాణ, ఉదాన, అపానమైనటువంటి పంచవాయువులు, ఇలా 96 తత్వాలు ఈ దేహములో ఉన్నాయి. వీటన్నిటిని ఎరుకపరిచి, నీళ్ళన్నీ ఎరుకపరిచి, సాలు మూలల సాగు బ్రతుకులు సమరసమున్న తెలుపునతడే. అంటే సాలు మూల అంటారులే, మనం అంటాం సాలు మూల అని మాట చెప్తాం. ఆ సాలు మూలలన్నీ కూడా శోధించినాడు. శరీరంలో అణువణువున ఏమున్నదో బయటికి తీసి బట్ట బయలు చేసినాడు గురుదేవుడు. అవునా కదా? సాగు మూలలు, సాగు బ్రతుకులు.
నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో, ఉమ్, ఎట్ట బతికినావో, ఉమ్, ఎట్ట సత్సన్నావో ఉమ్, సమస్తాన్ని ఉమ్, నీకు తెలియజేసి ఉమ్, సమరసంబున ఉమ్, సమరసంబున చెప్పినాడు. అంటే ఎక్కడ ఏం చెప్పాలో, ఎక్కడ ఎక్కాలనో, ఎక్కడ తగ్గాలనో, ఉమ్, ఎక్కడ దించాలనో, ఎక్కడ పెంచాలనో, ఉమ్, దేనిని తుంచాలనో ఉమ్, అన్ని యొక్క ఉమ్, ఆ యొక్క నేర్పరితనాన్నంతా ఉమ్, వడబోసి నేర్చుకుని గురువు గారు ఉమ్, శిష్యులకు అందిస్తున్నాడే ఉమ్, తెలుగు. అతడేరా ఉమ్, సద్గురువు, ఉమ్, అతడేరా గొప్పవాడు. ఉమ్, కాబట్టి ఉమ్, అంత గొప్పదని గురుదేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ చరణం. సాన సంధ్యముదురా జీవ స్నానంబు చేసిన తాను శుద్ధుడు నెట్లురా జీవ దీనమైనటువంటి దేహము ఎంత కడిగిన ఎతలు దప్పునా కానరానిది నీవు అనున్నది కడిగి కడిగిన ఫలముగను మది చదువు శాస్త్రములేలరా జీవా సమమైన బోధను చందగలిగితే సౌఖ్యముర జీవా స్నాన సంధ్యలు కాదురా శివా స్నానంబు చేసిన తాను శుద్ధుడు నెట్లురా జీవా హీనమైనటువంటి దేహము ఎంత కడిగిన ఎతలు దప్పునా కానరానిది నీవు అనున్నది కడిగిన ఫలము గను మరి చదువు శాస్త్రములేలరా జీవా సమమైన బోధను చందగలిగితే సౌఖ్యముర జీవా. అంటే స్నాన సంధ్యములు కాదురా జీవ అంటున్నాడు. అంటే స్నానము సంధ్యావందనము చేస్తే తెలిసేది కాదురా పరమాత్మ. స్నానము సంధ్యావందనము చేస్తే తెలిసేది కాదు, అది కాదురా జీవ. స్నానంబు చేసిన తాను శుద్ధుడు నెట్లురా జీవ. ఇప్పుడు స్నానం చేస్తే దేహం శుద్ధి అవుతుంది కానీ తానెట్లా శుద్ధి అవుతాడురా జీవ? తాను విశ్వవ్యాప్తమై ఉన్నాడురా. వాడు నీటికి తడవడురా, అగ్నికి కాలడురా, అస్త్రశస్త్రములకు ఛేదింపబడురా, కంటికి కనపడడురా, గాలికి తూలడురా, రాళ్లకు పగులడురా. అటువంటి వాణ్ణి నువ్వు నీళ్ళతో గడిచి శుద్ధి అవుతాడా? అగ్నికే కాలడు, అగ్నికే కాలడు. అగ్ని, జలము, వాయువు, ఆకాశము, భూమి ఇవంతా తనలోనే ఉన్నాయి, తనలోనే సృష్టించింది ఆయనే కదా, తనలోనే ఉన్నాయి. తనలో ఉన్న తను అణు స్వరూపంలో ఉంది. అగ్ని కూడా తనలో ఒక అణు స్వరూపంలో ఉంది. నీరు తనలో ఒక అణు స్వరూపంలో ఉంది. ఎట్లా అంటే నీ ఒంటి నిండా 75% నీరుంది. నీ ఒంటి నిండా 70% నీరుంది. మరి ఆ నీటితో నువ్వు స్నానం చేయగలవా? ఏముంది చేయదు. 75% నీ ఒంట్లో నీరే ఉంది. ఈ దేహంలో 25% ఈ ఎముకలు, ఈ రోమాలు, ఈ గోర్లు, ఈ పండ్లు ఇవి ఉండేది. మిగతా అంతా నీరే, మాంసం అంతా నీరే. అవునా కదా? 70% నీరు ఉంది. మరి దాంతో నువ్వు స్నానం చేయగలవా? చేయలేవు కదా. 25% భూమి, 70% నీరే ఉంది. మరి దాంతో నువ్వు స్నానం చేయలేవు కదా. కాబట్టి స్నానం చేస్తే ఎట్లా శుద్ధి అవుతావురా నువ్వు? నీవా స్నానంబు చేసిన తాను శుద్ధుడు నెట్లురా జీవ. మరి ఆ స్నానం చేస్తే తాను శుద్ధి అవుతాడా? ఎట్లా అవుతాడు? హీనమైనటువంటి దేహము ఎంత కడిగిన ఎతలు దప్పునా హీనమైనటువంటి దేహము ఎంత కడిగిన ఎతలు దప్పునా కానరానిది నీవు అనున్నది కడిగిన ఫలము గనుమది చదువు శాస్త్రములేలరా జీవా. అంటే హీనమైనటువంటి దేహము ఎంత కడిగినా ఎతలు దప్పునా. అంటే ఈ శరీరము ఒకనాడు వచ్చింది, ఒకనాడు పోతుంది.
కానీ ఇది జడ స్వరూపం. కానీ ఇందులో సూక్ష్మ శరీరం ఉంటుంది, అది నీ స్వరూపం. అది ఉంటే ఈ దేహం, అది లేకపోతే ఈ దేహం లేదు. అతి హీనమైన ఈ దేహాన్ని, అంటే స్వతగా ఈ దేహం ఉండలేదు, ఇది స్థూల దేహం. స్వతగా ఈ దేహం ఉండలేదు. ఈ స్థూల దేహానికి లోపల ఒక సూక్ష్మ దేహం ఉంది, దాని చేత ఈ దేహం నడవబడతా ఉంది. కానీ ఇది సత్యము కాదు. అది లేకపోతే ఇది లేదు, నడవలేదు. కానీ ఇది ఎంత కడిగి 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 ఎతలు తప్ప కానరానిది నీవు అనున్నది. అంటే నేను అనేది ఒకటి ఉంది, అది కానరాదు, దానికి రూపం లేదు. అది నీ నిజ స్వరూపము. ఏమా అది కడిగి కడిగిన ఫలము గన్నుమది. అంటే ఎంత కడిగి కడిగిన ఫలము గన్నుమది. ఫలము అనేది అక్కడ మనకు లభించదు, కానరాదు. అటు లోపల ఉన్నటువంటి నీవు అనేది ఎంత కడిగినా ఈ దేహము స్థూల దేహానికే గాని దానికి అది చేరదు, ఆ స్థానం దానికి చేరదు. ఎందుకంటే అది నీటికి తడవదు. ఎడగలుగుతానుగా నీటికి తడిచే కదా కడిగేది, అగ్గికి కాలితే కదా కాలేది. మరి అది కాదు కదా. అటువంటి దాన్ని నువ్వు ఎట్లా కడగలని ప్రయత్నం చేస్తున్నావు? పొద్దున్న లేచినానికి సంధ్యావందనము, అది కార్తీక మాసము, ఆ శ్రావణ మాసము, పోయి ఆ నీళ్ళలో మునిగి చల్లబుద్దున నువ్వు పోయి దీపం పెడితే ఉపయోగం ఉందా? లేదు నాయన. చెంతనున్నది దైవం, దాన్ని తెలుసుకో. గురుముఖేనా నీవు ఎవడవు తెలియముర జీవ, ఎందుండి వచ్చవు ఎందులో, ఎందుండి వచ్చువు ఎందుబోయద నెరుగరా జీవా. నీవు ఎవడవు తెలియముర జీవ, ఎందుండి వచ్చవు ఎందుబోయవు ఎరుగరా జీవా. జీవా ఉడత వెంకట సద్గురు దేవు నెరిగేదు రమణయ, తావు పుట్టుకల సమర సంబున తావు తెలిపిన తెలియరేమది. చదువు శాస్త్రములేలరా జీవ, సమమైన బోధను చెందగలిగితే సౌఖ్యముర జీవా. అంటే నీవు ఎవరో తెలియమురా జీవ, ఎందుండి వచ్చి ఎందు పోయేదవో ఎరుగుర జీవ. అసలు నీ మూలమేంది, నీ స్వరూపమేంది, అటువంటి అట్టి స్థితిని నువ్వు తెలియరా, ఎరుగరా. మరి ఎందుకు పోతున్నావో ఎరువు తెలుసుకోరా. మరి నా ఉడతా వెంకట సద్గురు దేవుడు నెరిగే దువ్వూరు రమణయ్య, అంటే ఆ ఉడతా వెంకట దాసర సద్గురు స్వాముల వారిని చేరి ఈ యొక్క రహస్యాన్ని ఎన్నేటువంటి దువ్వూరు రమణయ్య స్వామి సాగు పుట్టుకలు సమరసంబున తాగు తెలియజేయమది. కానీ అటువంటి ఆ సాగు పుట్టుకలు లేనటువంటి ఆ తాగును తెలిపేటువంటి ఆ రహస్యాన్ని గురువు ద్వారా తెలుసుకొని మీరు సౌఖ్యము పొందండి. కాబట్టి ఇవన్నీ కూడా వేదాలు శాస్త్రాలు నీకు పనికి రావంటున్నాడు. చదువు శాస్త్రము లేరా జీవ, సమమైన బోధను చెందగలిగితే సౌఖ్యముర జీవ. బాధలేమి లేకయున్నది సూది గుచ్చను సందులేనిది, వేదములకాతీతమైనది ఎందు దూచిన అందుగలదది. చదువు శాస్త్రములేలరా జీవ, సమమైన బోధను చెందగలిగితే సౌఖ్యముర జీవ. జై సద్గురు మహారాజుకు జై. కాబట్టి ఈ యొక్క పాటలోని భావాన్ని పూర్ణంగా మనం అర్థం చేసుకున్నట్లయితే భగవంతుడు ఎక్కడో లేడు, నీ చెంతనే ఉన్నాడు. ఆయన తెలుసుకోవడానికి ఒక్క గురువు తప్ప అన్యదా ఏ శాస్త్రాలు కానీ, ఏ సాధనలు కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, భారత భాగవతాది గ్రంథాలు కానీ, మత గ్రంథాలటువంటి బైబిల్, ఖురాను, భగవద్గీత కానీ ఇవన్నీ శాస్త్రాలు చెప్పి దేవునికి దూరం చేస్తాయే తప్ప
నేను దగ్గర చేరదు. చేర్చలేవు. కాబట్టి ఉమ్, అటువంటి దైవ తత్వాన్ని ఎరిగిన సద్గురువును ఆశ్రయిస్తే ఉమ్, సూటిగా ఉమ్, నీకు అన్ని తెలుపుతాడు, ఉమ్, నీ యొక్క నిజ స్వరూపాన్ని ఉమ్, నీకు తెలియజేస్తాడనేటువంటి భావన ఉమ్, ఈ పాటలు మనం తెలుసుకున్నాము. ఉమ్. జై శ్రీ మహారాజుకు జై.